వైసీపీ నాయకులు పేద ప్రజలకు స్థలాలు లేని నకిలీ పట్టాలు ఇచ్చి రాజకీయం చేస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పంతం నానాజీ ఆరోపించారు. కాకినాడ వలసపాకల గ్రామంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఎలక్షన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు పేద ప్రజలకు స్థలాలు లేని నకిలీ ఇళ్ల పట్టాలను ఇచ్చి మభ్యపెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాలిక రమణ, మున్నా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీసర్ చెక్ చేసుకోండి, రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి, ఈ పట్టా కరెక్ట్గా చూసుకోండి, అసలు ఆ పట్టాకి అక్కడ భూమి ఉందో లేదో చూసుకోండి, ఇవన్నీ చూసుకోండి. మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఏ ఊరు ఆ ఊరిలో పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం, ఏ ఊరు ఆ ఊరు పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. నువ్వు పక్క ఊళ్ళో ఎందుకు ఇచ్చావన్నది ఇవాళ అర్థమవుతుంది. నువ్వు పక్క ఊర్లో ఇవ్వడంలో అంటే ఇన్ని మతలబులు ఉన్నాయి కాబట్టి పక్క ఊర్లో ఇచ్చుకుంటాయి లేదు. ఇక్కడ 40 లక్షలు 60 లక్షలు కొన్నావు, అక్కడ 60 లక్షలు కొన్నావు, 70 లక్షలు సేమ్ అయ్యే రేట్లు కొనుక్కున్నప్పుడు ఉన్న ఊర్లో ఎందుకు ఇవ్వలేదు? నా చిరునామాలు నువ్వు ఆచారం నువ్వు ఎవరు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. మా చిరునామాలు మా తాతగారు వెళ్ళేదంటే ఏమని చెప్తావు, మా అమ్మగారు వెళ్ళేంటే ఏం చెప్తావు, నాన్నమ్మగారు వెళ్ళేంటే ఏం చెప్తావు, ఏదైనా ఊరు వెళ్తే మీది ఏ ఊరంటే ఏమని చెప్తావు అంటే ఇన్ని ఈ రకంగా ఏదో ఓట్ల గురించి అటు ఇటు గలిపిలు చేస్తారనుకున్నాం. కానీ ఇందులో పెద్ద ఎత్తి అవినీతి ప్లస్ ప్రజలు ఏ రకంగా దోచుకోవాలో అన్ని రకాలుగా అన్ని మార్గాల్లో బెస్ట్ మార్గం దీన్ని ఎంచుకున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఆర్ఓగా మా ఫోన్లో ఎత్తక్కర్లేదు, ఆర్ఓగా దయచేసి మా ఫోన్లు ఎత్తి దానికి కంప్లైంట్కి సమాధానాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను.